అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. దేవినేని అవినాష్ నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాట. తెల్ల షర్ట్ నల్ల ప్యాంట్ వేసుకుని తలదు వేసుకుని నేను దుబాయ్ వెళ్తున్నాను, గోయింగ్ టు దుబాయ్ అన్నట. నీకు అంత సీన్ లేదు బాబు, నీ మీద ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది, ఆగు 10 నిమిషాలు అలా పక్కన కూర్చో, ఆంధ్ర పోలీసులకు మేము లైన్ కలుపుతాం అనగానే అక్కడి నుంచి జంప్ అండి సార్. అంటే జనరల్గా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మారిన తర్వాత ఆ గవర్నమెంట్ మారక ముందు మేము అంత చూస్తాం, మీ సంగతి ఏడో తెలుస్తాం, మీరు ఇన్ని అన్యాయాలు చేశారు అని వార్నింగ్లు ఇచ్చుకుంటారు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత దాన్నింటికి ప్రణాళికలు రచించరండి. ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్టు, ఎక్కడ దేవినేని అవినాష్, ఇతను అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉండటమేంటి? ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో ఆలోచించండి. రెడ్ బుక్ సిస్టమ్. ఇక్కడ తప్పు చేసిన ఏ ఒక్కడు తప్పించుకోలేడు. ఆల్రెడీ అప్పటికే వల్లభనేని వంశీ దేశం దాటేయడని ఒక కథనం నడుస్తుంది. అంటే నాకు తెలిసి అతను ఫ్లైట్లో వెళ్ళి ఉన్నాడు. ఫ్లైట్లో వెళ్తే లుక్అవుట్ నోటీస్ ఉందట. సినిమాల్లో చూపించినట్టు ఆ దొంగ బోట్లు ఎక్కేసి, ఆ బోట్ల నుంచి ఒక షిప్ ఎక్కేసి, ఆ షిప్ నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ఆ కంటైనర్లో దూరేసి అలా పారిపోయి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి నేను అలాగే విజయవాడలో ఉన్నాను కదా, మంగళగిరి ఆఫీసే ఒక 50-100 మంది కుర్రాళ్ళు పంపించేద్దాం, ఒకవేళ ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు తిరగబడితే ఎలాగ డీజీపీ ఆఫీస్ పక్కనే మన పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి తెలుగుదేశం వాళ్ళ మీద మర్డర్ కేసులు కట్టేద్దాం అన్న ఆలోచనతో, ఆ ధైర్యంతో, అధికార మదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి ముఖ్య పాత్ర పోషించాడు దేవినేని అవినాష్. దేవినేని నెహ్రూ గారు అబ్బాయి. దేవినేని నెహ్రూ గారికి చాలా గొప్ప చరిత్ర ఉందండి. తెలుగుదేశం పార్టీలో కూడా చాలా పేరుంది ఆయనకి, దేవినేని నెహ్రూ గారు అంటేనే. అలాంటోడు కడుపున ఇలాంటోడు పుట్టి ఆయన పరువు కూడా తీసాడంటాను నేనైతే. దేవినేని నెహ్రూ గారు అబ్బాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక పారిపోయాడంటే అంటే ఆ అవమానం ఇతనికి కాదు, నెహ్రూ గారికి. ఎందుకు ఈ రోజున నెహ్రూ గారి పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది? ఈ దేవినేని అవినాష్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో అంటగాగటం. 6 నెలలు ఉంటే వాళ్ళే వీళ్ళు అయిపోతారండి. 6 నెలలు ఉంటేనే. అలాంటిది 5 సంవత్సరాలు ఉన్నారు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పారిపోతాడట. చచ్చ